ఒకళ్ళు ఆరోగ్యంకి మెడిటేషన్కి సంబంధం ఏంటండి అని అడిగారు. ఎవరు అడిగింది? ఎవరమ్మా? మీరే? అంటే దాని గురించి మాట్లాడుకుందామా? ఓకే. ఆరోగ్యానికి దీనికి సంబంధం. తమాషా ఏంటంటే, నేను ఎక్కడ తిరిగి చూస్తున్నాను కదా, 100కి 90 మంది మెడిటేషన్లోకి ఎందుకు వచ్చారంటే నా ఆరోగ్యం కోసం వచ్చామండి అని చెప్తారు. సామాన్యంగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి తగ్గించమంటారా పెంచమంటారా? ఓకే. ఆరోగ్యం కోసం, ధ్యానంలోకి ఆరోగ్యం కోసం అంటారా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం తగ్గిందని, ఈ ఆరోగ్యం వాళ్ళు తగినందువల్ల మేము ధ్యానంలో ఉన్నామని చెప్తారు. దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. మనిషికి ఆరోగ్యం అనేటటువంటి పదానికి నిర్వచనం తెలుసుకోవాలి మనం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి అనే పదానికి నిర్వచనం తెలుసుకుంటే అప్పుడు ఆరోగ్యానికి ధ్యానానికి ఉన్నటువంటి సంబంధం మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా చెప్పగలరా అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యము అనగానేమి అని చెప్తే దానికి చెప్పేటటువంటి సమాధానం మీకు తెలిసిన సమాధానం చెప్పండి. ఆరోగ్యము అనగానేమి ఏం చెప్తారు సమాధానం? అందరూ ఆరోగ్యం కోసమే కదా పోరాడేది, ఆరోగ్యం కోసమే కదా ధ్యానం చేసేది. అయితే అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం అనగానేమి చెప్పండి. అది ఆరోగ్యం అంటే అర్థం. ఆరోగ్యం అంటే చాలామంది ఏం చెప్తారంటే రోగం లేకపోతే ఆరోగ్యం అండి అంటారు. ఆ ప్లస్ రోగ్యము, ఆరోగ్యము అంటే రోగం లేకపోతే ఆరోగ్యము అంటారు. అది కాదు, రోగం లేకపోతే ఆరోగ్యం అని కాదు. అసలు ఎందుకని ఈ ఆరోగ్యాన్ని గురించి నిర్వర్తించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ ఒక చోట చేరారు. జెనీవా అనేటటువంటి ఒక దేశంలో చేరారు. ఒక ఊర్లో, ఒక దేశంలో ఒక ప్రదేశం అది జెనీవా అని, యూరోప్లో. అక్కడ అందరూ చేరి కూర్చొని వాళ్ళు ఇది చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆరోగ్యానికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిటి ఆరోగ్యం అంటే శారీరకంగా ఎటువంటి ఆరోగ్యంగా ఉండటం, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, సాంఘిక పరంగా ఆరోగ్యంగా ఉండటం. సొసైటీలో సాంఘిక పరంగా అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ. అండ్ తర్వాత ఈ మధ్య ఇంకోటి కూడా చేర్చాలి అని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే స్పిరిచువల్లీ ఆల్సో. అంటే అర్థం ఏంటంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సాంఘిక పరంగా ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఆధ్యాత్మిక పరంగా కూడా ఆరోగ్యంగా కనుక ఉంటే అప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పడానికి అవకాశం ఉంది. మనకేమవుతున్నాము, జస్ట్ బీపీ షుగర్ లేకుండా కొంచెం కనుక బాగుంటే, ఫిజికల్గా కనుక బాగుంటే, శారీరక పరంగా కనుక ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆరోగ్యానికి నిర్వచనం అది కాదు. ఓకే. ఇకపోతే ఇప్పుడు కనుక చూసుకున్న పని అయితే 100కి 90 మంది ఆరోగ్యాల విషయం కనుక చూసుకుంటే మెయిన్గా ఆరోగ్యాలు, డాక్టర్ కనుక, నేను డాక్టర్ని కదా, అలాగనే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యాన్ని గురించి మాట్లాడుకుంటే 100కి 90 మంది 3 రకాలైనటువంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. 3 రకాలు అంతే. ఒక 3 జబ్బులను కనుక మనం నయం చేయగలిగితే, 3 జబ్బులను కనుక నయం చేయగలిగితే
ప్రపంచంలో డాక్టర్లు దివాలెత్తారు, డాక్టర్లు అందరూ దివాలెత్తారు. మూడు జబ్బులు ఏం చేస్తే చాలు, డాక్టర్లకి ఇక ప్రాక్టీస్ ఉండదు, డాక్టర్లకు పేషెంట్ ఉండరు. ఏంటి తెలుసా 3 డబ్బులు? బీపీ, చూడు అందరికీ తెలుస్తాయి. బీపీ, షుగరు, గుండె జబ్బు, కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. ఈ మూడే 100కి 90 మందికి ఈ మూడింటిని కనుక కంట్రోల్ చేస్తే 100కి 90 జబ్బులు తగ్గిపోతాయి. అయితే ఈ 100కి 30 మంది, 100కి ఈ 3 జబ్బులు లేకపోతే ఒకసారి అదే కనుక మనం కనుక ఒక 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వెనక్కి చూస్తే ఈ 3 జబ్బులు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోయినాయి ఈ 3 జబ్బులు. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు పెరిగిపోయినాయి. కారణం ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, మనం తినేటటువంటి ఆహారం. 2, మనకు ఉండేటటువంటి మానసిక ఒత్తిడి. 2 మెయిన్ కారణాలు. ఇవి ఎందుకు వస్తాయి అమ్మా? ఉంది, చెప్తాను. అది కూడా ముందు చెప్పి తర్వాత అది చెప్తాను. ఈ 3 మెయిన్గా ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? రక్తం వెళ్తూ ఉంటుంది, రక్తనాళాల్లో రక్తం వెళ్తూ ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం వెళ్ళంగానే ఆ రక్తనాళాలు కనుక ఎప్పుడన్నా వెళ్ళేటటువంటి రక్తనాళం ఈ రకంగా ఇట్లా ఉండేటటువంటి రక్తనాళం ఇట్లా ఉందనుకోండి, ఏమవుతుంది? రక్తనాళంలో ప్రెషర్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరిగితే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎప్పుడైతే ఇటువంటిగా ఉన్నటువంటి రక్తనాళం ఇట్లా ఉందనుకోండి, దాంట్లో ప్రవహించేటటువంటి రక్తం ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకని గుండెకు పోయేటటువంటి రక్తం ఇట్లా అనేటోడికి ఉంది, గుండెకు పోయే రక్తం తగ్గుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అలానే ఇలా ఉన్నటువంటి రక్తం ఇట్లా ఉందనుకోండి, మెదడుకు పోయేటటువంటి రక్తం ఏమవుతుంది? తగ్గుతుంది. ఏమొస్తుంది? స్ట్రోక్ వస్తుంది. కిడ్నీస్కి పోయేటటువంటి రక్తం కనుక ఇట్లా ఉందనుకోండి, ఏమవుతుంది? కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇదంతా కారణం ఏంటి? ఒత్తిడి పెరగటం వల్ల వచ్చేటటువంటి కారణాలు. అందుకన పోతే 2 డయాబెటీస్, షుగరు, లేకపోతే కొలెస్ట్రాల్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి తేడా వల్ల ఇవి వస్తున్నాయి. కాబట్టి మనం గనక ఆరోగ్యంగా ఉండాలి అంటే, 100కి 90 మంది ఆరోగ్యంగా ఉండాలి అంటే వేటి మీద పనిచేయాలి? 2 మీద పనిచేస్తే చాలు. 2 మీద పనిచేస్తే 100కి 90 పాళ్ళు 90 మంది వేసేటువంటి యొక్క జబ్బులు తగ్గించుకోవచ్చు. ఏంటి తగ్గించాలి? ముందు ఆహారాన్ని కంట్రోల్ చేయాలి. 2 మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేయాలి. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే మనకి 3 జబ్బులు తగ్గిపోతాయి. 3 జబ్బులు తగ్గిపోతే చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆహారాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఆహారాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఎటువంటి ఆహారాన్ని తినాలి? దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు? మన ఈ శరీరం ఏర్పడింది దేంతో అండి? పంచభూతాలు. అది అందరూ కామన్, అందరూ వస్తుంది. పంచభూతాలు కాకుండా ఇంకా ఏమన్నా దేంతో ఏర్పడింది? మన శరీరం ఆహారంతో ఏర్పడింది మన దేశం. ఈ విషయం ఎవరు చెప్పారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది మనకు ఆహారంతో ఈ దేహం ఏర్పడింది అని చెప్పి అంటే ఎట్లా ఏర్పడింది? ఆహారంతో ఏర్పడింది అని మీరు బాగా లావుగా ఉన్నారనుకోండి, ఒక 10 రోజులు అన్నం తినబాకండి, ఏమవుతుంది? మీ శరీరం సన్నబడుతుంది. అంటే ఏంటి?
ఆహారం తీసుకోకపోవటం వల్ల నీ యొక్క శరీరం ఆహారంతో తయారైంది కాబట్టి నువ్వు ఆహారం తీసుకోలేదు కాబట్టి శరీరం సన్నబడింది. అలా కాకుండా మీరు సన్నగా ఉన్నారు, 10 రోజులు ఆహారం ఎక్కువ తీసుకోండి, ఏమవుతుంది? లావు అవుతాం. అంటే అర్థం ఏంటి? మీరు తీసుకున్నటువంటి ఆహారం శరీరంగా మారిపోయింది. ఈ రకంగా చెప్పుకోవాలంటే అందుకని మనం ఆహారమే శరీరంగా మారిపోయింది. అంటే ఈ ఆహారం శరీరంగా మారిపోయింది కాబట్టి నువ్వు కనుక ఆహారాన్ని కనుక కంట్రోల్ చేస్తే నీ శరీరం సుఖంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏం చేయాలి? నువ్వు కనుక ధ్యానంలో కానీ ఎక్కడైనా సరే ధైర్యంగా ఉండాలంటే శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టుగా నీ శరీరం వినాలి. నువ్వు ధ్యానంలో 1 గంట సేపు కూర్చో అని చెప్తే కూర్చోవాలి. ఒక 15 నిమిషాలు అయిపోగానే నేను కూర్చోలేను, నా కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయి, నన్ను లేపు అని చెప్పి లేపకూడదు. చెప్పిన మాట వినాలి. నువ్వు చెప్పినట్టుగా నీ శరీరం వినాలి, కానీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అందుకని నువ్వు చెప్పినట్టుగా నీ నాలిక లోపలికి ఫుడ్ వెళ్ళాలి, కానీ నీ యొక్క మనసు అడిగినట్టుగా నీ ఫుడ్ లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ రకంగా నువ్వు కనుక ఫుడ్ని కనుక కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ యొక్క శరీరం కూడా కంట్రోల్ అవుతుంది. అందుకని ఎటువంటి ఫుడ్ కనుక తింటే అది ఫుడ్ తినేటటువంటి ఫుడ్డు ఒక శరీరం మీదనే ఆధారపడదు, శరీరం మీదనే పనిచేయదు, ఇంకొక దేని మీద పనిచేస్తుంది? మనసు మీద కూడా పనిచేస్తుంది. నువ్వు ఎటువంటి ఆహారం తింటావో నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. అది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అందుకనే సింహాన్ని ఏమంటారు? క్రూర మృగం అంటాం, ఎందుకంటే మాంసాహారం తింటుంది కాబట్టి. అదే ఆవుని ఏమంటాం? సాధు జంతువు అంటాం, ఎందుకంటే శాకాహారం తింటుంది కాబట్టి. ఎటువంటి ఆహారం కనుక తింటే నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని పత్రిజీ గారు మనకేం చెప్పారు? శాకాహార జగత్, శాకాహార భోజనం చెప్పారు. అందుకని నువ్వు శాకాహారం కనుక తింటే నీకు మాంసాహారం తిన్నప్పుడు ఏంటి? ఆ హింస అన్నీ కూడా నీ మనసులోకి వెళ్ళిపోతాయి. అందుకని మనం తిన్నటువంటి ఆహారంలో 50% మలంగా మారిపోతుంది, ఒక 20% రక్తంగా మారిపోతుంది, 70% అయిపోయింది. ఇంకొక 15% ఈ మిగతా వాటిగా ఈ రక్తంగా మారిన తర్వాత మిగతా 5% తర్వాత మీ మూలుగా ఈ రకంగా మారిపోతాయి. ఒక 5% మాత్రం మీ మనసుగా మారిపోతుంది. అంటే నువ్వు ఎటువంటి ఆహారం తీసుకుంటావో నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి ఆహారం శరీరం మీదే కాదు, నీ మనసు మీద కూడా ప్రభావం చూపుతాయి. అందులో ఆహారం షుగర్ ఎక్కువ తీసుకుంటే ఏమొస్తుంది? డయాబెటీస్ వస్తుంది. అది కాకుండా నువ్వు సాల్ట్ ఎక్కువ తీసుకుంటే ఏమొస్తుంది? బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అది కాకుండా నువ్వు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఏమొస్తుంది? కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ వస్తే ఏమొస్తుంది? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి ఆహారం కనుక సరిగా కనుక సాత్విక ఆహారం, శాకాహారం తగినటువంటి పాటల్లో కనుక తీసుకుంటే అసలు ముందు నీకు ఈ జబ్బులు రాకుండానే కాపాడతాయి. అందుకని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకునే దానికంటే జబ్బు రాకముందే సంరక్షించుకోవటం చాలా గొప్పది. కాబట్టి ఈ రకంగా కనుక చేసామంటే అసలు జబ్బులు రాకుండా ఉండకుండానే మనం కొంతవరకు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కూడా పత్రిజీ గారు మనకి జబ్బులు రాకుండా ఉండటానికి కూడా మనకు కొన్ని మార్గాలు చూపించారు. అదేంటి? శాకాహార జగత్ అని చెప్పారు. ఓకే, జబ్బులు వచ్చిన తర్వాత ఇంకొకటి, ఇవన్నీ తినకుండా అంటే ఇవన్నీ అలవాటైపోయినాయి. ఇవన్నీ అలవాటైపోయిన తర్వాత ఇక మనం తింటున్నాం, జబ్బులు వచ్చినాయి. కాబట్టి ఏంటి? అప్పుడు ఏంటి? అది ప్రివెన్షన్ కాదు, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అదే జబ్బులు వచ్చిన తర్వాత ఏమంటారు? జబ్బుని రాకుండా దాన్ని రక్షించడం కాదు, వచ్చింది ఆల్రెడీ డబ్బు, కాబట్టి ఆ జబ్బుని ఇప్పుడు తీర్చుకోవడం మొదలుపెట్టాలి. ఎలా తీర్చుకోవాలి? దానికి 2 మార్గాలు. ఒకటేంటి?
నువ్వు నువ్వు అందుకనే ఏమంటారంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనుకోండి, కొంతమంది డాక్టర్లు దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు తెలుసా, ఈ బాబు నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది కానీ ఇప్పుడే మందులు అవసరం లేదు, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయి, నువ్వు కనుక ఏమి ఫ్యాటీ ఫుడ్ కానీ కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు కనుక తీసుకుండా ఒక 5-6 నెలలు ట్రై చేయి, అప్పుడు కూడా నీకు కనుక తగ్గకపోతే అప్పుడు నీకు మెడిసిన్ ఇస్తాను అంటారు. అలానే షుగర్ ఉందనుకోండి, కొత్తగా షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి మేము ఇమీడియట్గా మెడిసిన్ ఇవ్వం. అమ్మ కొన్ని రోజులు నువ్వు కొంచెం లావు తగ్గు, తర్వాత కొంచెం తీపి పదార్థాలు తినటం తగ్గించు, ఒక 6 నెలలు ప్రయత్నించమ్మా, ఈ 6 నెలలు కనుక నువ్వు తగ్గితే నీ షుగర్ మళ్ళీ వెనక్కి వస్తుంది, ఒకవేళ కనుక కాకపోతే అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తామమ్మా అని చెప్తాం. అలానే బ్లడ్ ప్రెషర్ వచ్చిందనుకో, అమ్మ బ్లడ్ ప్రెషర్ కొత్తగా వచ్చింది, నువ్వు ఇప్పుడే మెడిసిన్ వద్దు, కాబట్టి మీరు కొంచెం నీ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకో, కొంచెం సాల్ట్ తగ్గించు, ఒక 5-6 నెలలు అలా ఉండి ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోమ్మా, నువ్వు తగ్గకపోతే అప్పుడు నీకు మెడిసిన్ ఇస్తానమ్మా అంటాం. డాక్టర్లు అందరం చెప్పేదంతే, చెప్పాల్సింది డాక్టర్ చెప్పాల్సింది అది చెప్తున్నారో లేదో నాకు తెలియదు, అలా చెప్పాలి. నాకు ఎత్తుకోవడంతో ఒక మెడిసిన్ ఇచ్చేసేసి తగ్గించుకోపో అని చెప్పారు కూడా, ఆ రకంగా చెప్పాలి. అలా చేయటం అంటే అర్థం ఏంటి, నీ జీవన విధానంలో ముందుగా మార్పు తెచ్చుకో అనే కదా చెప్తుంది. నీ జీవన విధానంలో ముందుగా మార్పు తెచ్చుకో అని చెప్తున్నారు. నీ జీవన విధానంలో మార్పు తెచ్చుకోవాలి అంటే ఏంటి, నీకున్నటువంటి అలవాట్లను మార్చుకో అని చెప్తున్నారు. నీకు వచ్చినటువంటి అలవాట్లని మార్చుకోవాలి అంటే వచ్చినటువంటి అలవాట్లు కానీ కొత్త అలవాట్లు కానీ నీకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లను మార్చుకోవాలన్నా కొత్త అలవాట్లను చేసుకోవాలి అన్నా మనలో ఉన్నటువంటి దేని యొక్క సాయం అవసరం, దేని సహాయం ద్వారా మనం కొత్త అలవాట్లను చేసుకోగలం, లేకపోతే పాత అలవాట్లను పోగొట్టుకోగలం. మైండ్ ద్వారా మనము కొత్త అలవాట్లను చేసుకోగలం, పాత అలవాట్లను చేసుకోగలం. అంటే మైండ్ యొక్క కంట్రోల్ కావాలి, మైండ్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అందుకనే కదా మనం ఎందుకు షుగర్కి అలవాటు పడ్డాం, డాక్టర్ చెప్పాడు షుగర్ తగ్గించమని, అయినా సరే ఏదన్నా స్వీట్ కనిపించగానే అబ్బా ఏముందలే ఒకసారి కదలా అని చెప్పి టక్కన వేసి నోట్లు వేసుకుంటాం, తర్వాత ఇబ్బంది పడతాం. అంటే ఏంటి, మన అలవాట్లు చేసుకోలేకపోతున్నాం. అలానే ఇంకా ఏదైనా సరే తినకూడని వస్తువు తింటూ ఉన్నాం, తినాల్సినటువంటి దాన్ని తినకుండా ఉంటున్నాం. అంటే ఏంటి, మన మైండ్ కంట్రోల్ లేకుండా ఉండటం వల్ల మన ఆరోగ్యం మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మరి మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మెడిటేషన్, ధ్యానం కనుక చేస్తూ కనుక మనం రెగ్యులర్గా ఉంటే మైండ్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ కంట్రోల్ అవుతుందో అలవాట్లు కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే అలవాట్లు కంట్రోల్ అవుతాయో ఆరోగ్యం కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం కంట్రోల్ అవుతుందో మనిషి సుఖంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు మన వాళ్ళు, ఏమండి నా పాత అలవాట్లు నేను షుగర్ తినేదే, మరి డబ్బు ఎట్టు తగ్గుతాయా, మంది ఇవ్వండి తింటాను అంటే ఎంత ఫూలిష్నెస్ చూడండి. నేను తగ్గించుకోలేను, నేను షుగర్ తినేదే, కాకపోతే మంది ముందు పాటికి మందు పని చేస్తుంటుంది, షుగర్ పాటికి షుగర్ పని చేస్తూ ఉంటుంది అని చెప్పి చివరికి మనిషి అదోగాడికి పాలవుతున్నాడు. కాబట్టి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే మనసును కనుక కంట్రోల్ చేసుకొని కనుక చేస్తే ఈ యొక్క ముఖ్యంగా మహమ్మారిలాగా పెరుగుతున్నటువంటి ఈ 3 జబ్బుల్ని తగ్గించుకుని రావటం, ఈ 3 జబ్బులే మిగతా అన్ని జబ్బులకు కూడా మూల కారణాలు. కాబట్టి ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ధ్యానం చేస్తే డబ్బులు తగ్గుతాయా, ధ్యానం చేస్తే డబ్బులు తగ్గుతాయా? తగ్గుతాయా? ఓకే, ధ్యానం చేస్తే డబ్బులు తగ్గుతాయా? ధ్యానం చేస్తే డబ్బులు తగ్గుతాయి. ఎట్లా?
తగ్గితే ముందు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో గుండె గబగబ గబగబ గబ కొట్టుకోవడం తగ్గిపోతుంది. నీ యొక్క రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఎప్పుడైతే గుండె గబగబ కొట్టుకోవడం తగ్గిపోతుందో, రక్తనాళాలు తగ్గిపోతుందో, అప్పుడు నీకు ఉన్నటువంటి జబ్బులు కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. అదొక పద్ధతి. ఇంకొక రకంగా ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయా? సైంటిఫికల్గా కాకుండా ఆధ్యాత్మిక పరంగా గనక ఆలోచిస్తే జబ్బులకి ధ్యానానికి ఏవైనా సంబంధం ఉందా? జబ్బులకి ధ్యానానికి ఏవైనా సంబంధం ఉందా? ఉన్నది. ఓకే, ఇప్పుడు కొంచెం నేను ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతున్నాను. ధ్యానం చేస్తే మనుషులు ఎట్లా మారిపోతారు? ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? పోతాము. ఇంకా ధ్యానం చేస్తే మనిషి ఏమైపోతాడు? ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అసలు ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షం. మోక్షం. మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం. మోక్షం అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ఉండాలి అంటే నీలో మనసా వాచా కర్మణ ఏ భావం కలిగి ఉండాలి? అహం బ్రహ్మాస్మి, నేనే యొక్క ఆ బ్రహ్మాన్ని, తత్వమసి, నేనే తాను అని చెప్పాను. అంటే అహం బ్రహ్మాస్మి అని, తత్వమసి అని అనేటటువంటి అనుభూతి కనుక మనం పొందినప్పుడు అది ఎవరి యొక్క అనుభూతి? ఎవరు ఆ అనుభూతిలో ఉంటారు? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? మనం పెట్టుకోవాలని పేరేంటి? దైవం. దేవుడి యొక్క అనుభూతి అది. అంటే ఇండైరెక్ట్గా అంటే మనం ధ్యానం కనుక చేస్తే మనకు తెలియకుండానే మనం ఎవరుగా మారిపోతున్నాం? దేవుడిగా మారిపోతున్నాం. నువ్వు ధ్యానం కనుక కరెక్ట్గా చేయాల్సినటువంటి పద్ధతిలో కనుక చేస్తే, నువ్వు గనక ఆ ధ్యానం యొక్క అంతిమ స్థితికి చేరవలసినటువంటి స్థితికి గనక నువ్వు చేరితే నువ్వు ఎవరుగా మారిపోతున్నావు? దైవంగా మారిపోతున్నావు. ఒక్కసారి కనుక నువ్వు దైవంగా మారినప్పుడు దైవానికి అసాధ్యమైనది ఏమన్నా ఉంటుందా? దైవానికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నువ్వు గనక ఆ రకంగా మారినప్పుడు, నువ్వే దైవంగా మారినప్పుడు, దైవానికి అసాధ్యమైనది ఏదీ లేనప్పుడు ఏదైనా చేయగలిగినటువంటి దైవం నీకుండేటటువంటి జబ్బును తగ్గించలేదా? నీ జబ్బుని ఈజీగా తగ్గించగలుగుతుంది. అందుకనే కొంతమంది అంటారు, నేను ధ్యానం చేశాను, నా జబ్బు తగ్గిపోయింది అని చెప్పి. కాబట్టి ధ్యానానికి జబ్బుని ఆధ్యాత్మిక పరంగా కూడా ధ్యానానికి జబ్బును తగ్గించగలిగినటువంటి శక్తి ధ్యానానికి ఉన్నది. అయితే తమాషా ఏంటంటే 100కి 90 మంది ధ్యానం ఈ జబ్బుల గురించే మాట్లాడతారు. నీ అనుభవం చెప్పమ్మా అంటే, నాకు బ్యాక్ నొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పి తగ్గింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, తలకాయ నొప్పి తగ్గింది ధ్యానంకి వచ్చిన తర్వాత, ఈ రకంగా చెప్తూ ఉంటారు. అయితే ధ్యానం చేయగలిగింది ఓన్లీ ఈ జబ్బులు తగ్గించడమేనా? ఇంకా ఏమన్నా చేయగలుగుతుందా ధ్యానం? చాలా చేయగలుగుతుంది. ధ్యానం చెయ్యలేనిది అంటూ ఈ విశ్వంలో ఏమీ లేదు. ఎందుకు? నువ్వు ధ్యానం నిన్ను దేవుడిగా మారుస్తుంది. నువ్వు దేవుడిగా మార్చినప్పుడు, దైవానికి అసాధ్యమైనది ఏదీ లేనప్పుడు అటువంటిది నీకు ఏదైనా చేయగలదు. కానీ మనమేం చేస్తున్నాం? జబ్బులు తగ్గితే నాకు చాలు, అంతకంటే నేను ధ్యానం ద్వారా ఇంకేమీ కోరను అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ధ్యానం ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? ఏదైనా ఇవ్వగలదు. అంటే ఏంటి? ధ్యానం కామధేనువు లాంటిది. ఆ కామధేనువు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇవ్వగలదు కదా కామధేనువు. మనం వెళ్ళి ఏమంటున్నాము? కామధేనువు దగ్గరికి వెళ్ళి తోడు పెట్టుకోవటానికి కొంచెం పాలు లేవు, కొంచెం తోడు పాలు ఇస్తావా అని అంటుంటుంది. ఎందుకంటే ధ్యానం చేసేది గొప్పది. నువ్వు వెళ్ళి చిన్న విషయాన్ని అడుగుతున్నావు.
అదే కల్పవృక్షం ఏదైనా ఇవ్వగలదు. కానీ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి సాంబార్లు వేసుకోవడానికి కొంచెం కరివేపాకు ఇస్తావా అని అంటుంటుంది. ఎందుకంటే ధ్యానం చేయనిదేంటి? మనం వెళ్ళి చిన్న చిన్న విషయాలు, చిన్న పిల్లలు అడిగినట్టుగా అమ్మ నాకు చాక్లెట్ ఇవ్వు, లేకపోతే అమ్మ నాకు ఆ చిన్న బొమ్మ కొనిపెట్టు అని అడిగినట్టుగా ఈ చిన్న చిన్న వాటిని అడిగి తృప్తి పడతాం. అర్థం కదా? కాబట్టి ధ్యానం జబ్బులను తగ్గించగలదు నువ్వు సరిగా కనుక చేస్తే. కాబట్టి ధ్యానం అనేది 2 రకాలుగా జబ్బులను తగ్గిస్తుంది. ఒకటి, శారీరక పరంగా నీలో ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం కనుక చేస్తే నీ ఆహారపు అలవాట్లు ఆటోమేటిక్గా మారిపోతాయి, తద్వారా జబ్బులు తగ్గుతాయి. అదొకటి. కొన్ని ఆహారపు అలవాట్లతో సంబంధం లేనటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి. సపోజ్ థైరాయిడ్, అది అన్నంత సంబంధం కాదు. కొన్ని జబ్బులు ఉన్నాయి. ఆస్తమా, అది ఆహారంతో సంబంధించింది కాదు. కానీ ధ్యానం ద్వారా ఇటువంటి వాటిని కూడా తగ్గించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తగ్గుతుంది. ధ్యానానికి ఆ శక్తి ఉంది కాబట్టి. కానీ ధ్యానం యొక్క శక్తి అంత మాత్రమే కాదు. అర్థమైందండి? ఇప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వస్తుంది. జబ్బులకి కర్మ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందా? జబ్బులకి కర్మ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం? అది తెలుసుకోవాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి? కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం కనుక అర్థమైతే ఈ జబ్బులకి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఓకే, కర్మ సిద్ధాంతం ఏం చెప్తే కర్మలు ఎన్ని రకాలు ఎవరికైనా తెలుసా? కర్మలు ఎన్ని రకాలు అనేది? 3 రకాలు. వెరీ గుడ్. కర్మలు 3 రకాలు. ఏంటి ఫస్ట్ కర్మ? ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి? ఆగామి కర్మ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడికిప్పుడు జరుగుతున్నటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు. ఇప్పుడు జరుగుతుంది అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? ఆగామి కర్మ అని ఎవరన్నా మీకు చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ కర్మల మధ్యలో ఏ కర్మ ఏంటి అనేది. అది గుర్తుపెట్టుకునే ఒక కిటుకు చెప్తాను నేను. ఆగామి కర్మ అంటే ఏమీ లేదు, అప్పుడుకప్పుడు జరుగుతున్నటువంటి కర్మను ఆగామి కర్మ అంటారు. గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు జరిగే కర్మను ఆగామి కర్మ అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఏమంటారంటే ఆన్ గోయింగ్ కర్మ ఈజ్ ఆగామి కర్మ. ఆన్ గోయింగ్ అంటే అప్పటికప్పుడు జరుగుతున్న కర్మన ఆన్ గోయింగ్ కర్మ ఈజ్ ఆగామి కర్మ. లేకపోతే అప్పటికప్పుడు జరిగేటటువంటి కర్మ ఆగామి కర్మ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ కర్మ ఏంటి? ఆగామి కర్మ. అయితే ఆగామి కర్మ ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే కర్మ చేస్తే ఏం రావాలి? ఫలితం రావాలి. కర్మ చేస్తే ఇమీడియట్గా ఏం రావాలి? ఫలితం రావాలి. అయితే ఈ ఆగామి కర్మలో ఏమవుతుందంటే ఫలితాలు ఒక్కొక్కసారి వెంటనే వస్తాయి, ఒక్కొక్కసారి ఫలితాలు లేటుగా వస్తాయి. ఇమీడియట్గా వచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? నేను చెబుతున్నాను, మీకు వెంటనే జ్ఞానం వస్తుంది. అట్లా కాకుండా ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పాను, రేపెప్పుడో దాని గురించి నిన్న మాస్టర్ దీని గురించి చెప్పారు అని చెప్పి రేపెప్పుడో ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని ఆగామి కర్మల ఫలితాలు ఇప్పుడే వస్తాయి, కొన్ని ఆగామి కర్మ ఫలితాలు తర్వాత ఎప్పుడో నెక్స్ట్ జన్మలోనో ఎప్పుడో వస్తాయి. కాబట్టి ఆగామి కర్మ అర్థమైందా ఇంతవరకు? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆగామి కర్మ అంటే అప్పుడికప్పుడు జరిగే కర్మని ఆగామి కర్మ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటి? సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు టీ తోటలో టీ ఆకు కోసేవాళ్ళని చూసారా? టీ ఆకు కోసేవాళ్ళకి ఏముంటుంది? వెనక ఒక సంచి ఉంటుంది, వెనక ఒక బొట్టు ఉంటుంది. బొట్టుని ఏం చేస్తారు? వాళ్ళు ఆకు కోసి వెనక్కేస్తారు. కాబట్టి మీరు చేసే కర్మలను కూడా వెనక సంచిలో కనుక చేసుకుంటే ఆ యొక్క కర్మల్ని సంచిత కర్మ అంటారు. అటు గుర్తుపెట్టుకోవాలి. ఏదో కొండ గుర్తుపెట్టుకోకపోతే మీకు గుర్తురాదు. అంటే సంచిలో వేసుకునేటటువంటి కర్మలను సంచిత కర్మ అందరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇక మర్చిపోరు, లైఫ్లో మర్చిపోరు. ఎవరు అడిగినా చెప్పేస్తారు.
ఏమ్మా యా వెనకేసుకుంటే సంచిత కర్మ అని చెప్తా. చెప్పినప్పుడు అంటే నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది, వెనకేసుకుంటావు. అంటే ఎప్పుడైతే వెనక గనక వెళ్ళిపోతే దాన్ని సంచిత కర్మ అంటారు. ఒక్కసారి గనక కర్మ గనక సంచిలో పడింది అంటే ఎప్పుడోకప్పుడు ఆ సంచిలో నుంచి కర్మ బయటికి రావాలి. కాబట్టి ఆ మూడో కర్మ పేరు ఏం పేరు? ప్రారబ్ధ కర్మ. మూడో కర్మ పేరు ప్రారబ్ధ కర్మ. అంటే బ్యాంకులో పడిపోయింది డబ్బు. ఒకసారి బ్యాంకులో పడిన డబ్బు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాల్సిందే, బయటికి రాకుండా ఉండడానికి కుదరదు. కాబట్టి ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో ఉన్నటువంటి సంచిత కర్మల నుంచి ప్రస్తుతము అనుభవించేటటువంటి కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ మూడు అర్థమైపోయినాయా ఇప్పుడు? ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వస్తాం? జబ్బుల దగ్గరికి వద్దాం. ప్రారబ్ధ కర్మలు అన్నీ మంచియా చెడ్డయా? ప్రారబ్ధ కర్మలు మంచివా చెడ్డవా? ప్రారబ్ధ కర్మమ్మ. ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మల యొక్క కర్మ ఫలంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం. మంచి చెడు రెండు ఉంటాయి. ఒక లాటరీలో ₹1,00,00,000 వచ్చినాయి. ఏంటి? ప్రారబ్ధ కర్మ. ఎప్పుడో ఎవరికో దానం చేశావు, ఈ జన్మలో ₹1,00,00,000 వచ్చినాయి. మంచి ప్రారబ్ధ కర్మ. స్టాకుల్లో పెట్టావు, ₹1,00,00,000 పోయినాయి. ఎప్పుడో ఎవరికో ఎగ్గొట్టావు, ఇప్పుడు నీ ఎవరు పోతాయి. కాబట్టి ప్రారబ్ధ కర్మలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రారబ్ధ కర్మలుగా మనుషులకు వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ప్రారబ్ధ కర్మలు రూపంలో మనుషులకి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనుషులకి ఎలా జరుగుతుంది? దాని గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎవరు? మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే. ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రమణ మహర్షి. ఇద్దరు ఎవరు? ఇద్దరికీ ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి? రమణ మహర్షికిను మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఇద్దరిని ఒక పేరుతో పిలవాలి అంటే ఏమని పిలవాలి? ధ్యానులు అని పిలవాలి. రమణ మహర్షి ఏం చేశారు? ఏళ్ల తరబడి ఆ విరూపాక్ష గృహలో ధ్యానం చేశాడు. మన యొక్క బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ధ్యానం చేశారు. కాబట్టి ఇద్దరు ధ్యానులు. కానీ ఇద్దరూ కూడా ప్రారబ్ధ కర్మను అనుభవించారు. ఎందుకు? రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది, మన పత్రిజీ గారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఓకే, కాకపోతే ప్రారబ్ధ కర్మని తప్పించుకోవచ్చా? అది ప్రశ్న. తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళు చేతులెత్తండి. తప్పించుకోవచ్చు. ప్రారంభ పని తప్పించుకోవచ్చా? కర్మ వాడు అడిగేది అంటే కర్మను దగ్ధం చేసుకోవచ్చు కదా, కర్మను దగ్ధం చేసుకోవచ్చు కదా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? పత్రిజీ గారు చాలాసార్లు చెప్పారు. ఏమంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జ్ఞానం వల్ల కర్మ దగ్ధం అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. గోడ మీద సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోవచ్చు. అయితే మరి ఎందుకన్నారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం? అది ఎందుకు తగ్గున్నారంటే దానికి కారణం ఉంది. దాన్ని కనుక తెలుసుకుంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పి ఎందుకన్నారు అర్థమవుతుంది. లేకపోతే ఇంకేముందండి, కర్మ చేసి జ్ఞానం చేసుకోగానే అందరికీ పోవాలి కదా. అంటే అలా పోయే పని అయితే రమణ మహర్షికి క్యాన్సర్ తగ్గాలిగా, మన యొక్క పత్రిజీ గారికి కిడ్నీలు బాగుపడాలి కదా.
ఎందుకు కాదా? ఓకే, మరి ధ్యానంతో ప్రారంభ కర్మలను తగ్గించుకోవచ్చా? ధ్యానంతో ప్రారంభ కర్మలను తగ్గించుకోవచ్చా? ఈ జన్మలో ఉన్నటువంటి రెండు పాయింట్లు అక్కడ, రెండు విషయాలు గమనించండి. జ్ఞానంతో ప్రారంధ కర్మను ప్రారంధ కర్మను పోగొట్టుకోవచ్చు. ఒక పాయింట్. ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు చేతులెత్తండి. జ్ఞానంతో ప్రారంధ కర్మను పోగొట్టుకోవచ్చు. చేతులెత్తండి. ఓకే, జ్ఞానంతో ప్రారంధ కర్మను పోగొట్టుకోలేము. అంతమంది చేతులెత్తండి. చూడండి, ఇక్కడ తమాషా చూడండి. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ భక్తులు. వెళ్ళి ఇదే అడిగారు, ఏమండి మీరు అంత గొప్ప ధ్యానులు కదా, అసలు మీరు సంవత్సరాల తరబడి ధ్యానం చేసినటువంటి వాళ్ళు, ఆఖరికి దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, మీకు క్యాన్సర్ రావటం ఏంటండి? మీరు అవసరమైతే తగ్గించుకోగలరా లేదా చెప్పండి అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎస్, తగ్గించుకోగలం అన్నాడు. తగ్గించుకోగలం అంటే దాని అర్థం ఏంటి? ప్రారంధ కర్మను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రమణ మహర్షి గారు చెప్పారు కదా, కాబట్టి ప్రపంచం అంతా వచ్చేసింది ఆ న్యూస్. ఎందుకు? రమణ మహర్షి జ్ఞానం ఉంది కాబట్టి నేను తగ్గించుకుంటాను అన్నాడు. కాబట్టి జ్ఞానాగ్ని కర్మ ధర్మాణం. కానీ రమణ మహర్షి చెప్పింది అది కాదు. ఏం చెప్పాడు తెలుసా? బాబు, నేను తగ్గించుకోదలుచుకుంటే ఒక్క క్షణంలో నా యొక్క క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. కానీ ఈ క్యాన్సర్ దేనివల్ల వచ్చింది? ప్రారంధ కర్మ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది నాకు. కానీ ఈ ప్రారంధ కర్మను గనక ఇప్పుడు తగ్గించుకుంటే అయిపోతుంది. కానీ మళ్ళీ ఈ ప్రారంధ కర్మను నేను అనుభవించడానికి నేను మళ్ళీ జన్మ ఎత్తాలి. మళ్ళీ పిల్లోడిగా పుట్టాలి, మళ్ళీ పెరగాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, మళ్ళీ మనవల్ని వేసుకోవాలి, మళ్ళీ ఇంత చెయ్యాలి. అప్పుడు చేసి మళ్ళీ క్యాన్సర్ తెప్పించుకోవాలి, మళ్ళీ బాధపడాలి, పోవాలి. ఇంత అవసరమా? ఒక 3 నెలలు కనుక ఓర్చుకొని ఈ క్యాన్సర్ని కనుక భరిస్తే ఆ ప్రారంధ కర్మ అనేది అయిపోతుంది కదా. నేను పైకి వెళ్ళిపోతాను కదా, మళ్ళీ తిరిగి రాను కదా. అందుకని ఈ క్యాన్సర్ని ఈ జన్మలోనే నేను అనుభవిస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ప్రారంధ కర్మని తొలగించుకోవచ్చా? ఈ జన్మలో ప్రారంధ కర్మని పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ప్రారంధ కర్మని వాయిదా వేసుకోవచ్చు, అంతవరకే. ప్రారంధ కర్మని తొలగించుకోలేవు. అది వస్తున్న పాయింట్. మంచి ప్రశ్నలు వేస్తున్నారు, అక్కడికే వస్తున్నా. అయితే మన పత్రిజీ గారు ఆ 2 కిడ్నీస్ అంత ప్రాబ్లం వస్తే డాక్టర్ల దగ్గరకు వస్తే కొట్టేవాళ్ళట. అవతల దగ్గరికి రావద్దని డాక్టర్ల దగ్గర రాయించేవాళ్ళు కాదంట. అందరూ ఏంటి కారణం ఏంటంటే రమణ మహర్షి గారు ఏ రకంగా ఆలోచించారో పత్రిజీ గారు కూడా అదే రకంగా ఆలోచించారు. ఎందుకంటే ఆయన తగ్గించుకోవచ్చు 5 నిమిషాలు ఆయనకి, ఎందుకంటే అంత పెద్ద ధ్యానికి 5 నిమిషాలు. కానీ మళ్ళీ అది అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టి మళ్ళీ ఒక 7 నుంచి మళ్ళీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మళ్ళీ అప్పుడు వెళ్ళేది ఎందుకు? మళ్ళీ క్యాన్సర్, మళ్ళీ కిడ్నీల ప్రాబ్లం కోసం వెళ్ళి అంత అవసరమా? ఒక 4 నెలలు నేను కష్టపడితే ఇప్పుడు కష్టపడితే అనే మాట కూడా ఉందో లేదో ఆలోచించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
ధ్యానం గనక చేస్తే, ఆ ధ్యానం వల్ల జ్ఞానం గనక వస్తే, ఆ జ్ఞానం అనేది కొన్ని మిగతా శక్తులను కూడా మనకి ఆ జ్ఞానంతో పాటు వస్తాయి. ఆ శక్తులు ఏంటో తెలుసా? ఓర్పు అనేటటువంటి శక్తి కూడా ఆ ధ్యానం మనకు వస్తుంది. కాబట్టి ఆ ధ్యాన శక్తి వల్ల మనకి కనిపించేటటువంటి వాళ్ళకి ఆయన బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అనుభవించేటటువంటి వాళ్లకు ఆ ధ్యాన శక్తి వలన వాళ్ళు నిజంగా బాధపడరు. చూసేవాళ్ళకి అనిపిస్తుంది, ఓ చాలా బాధపడుతున్నారు పాపం అని చెప్పి. కానీ వాళ్ళు ఆ జ్ఞాన ప్రభావం చేత వాళ్ళకి ఆ బాధ తెలవదు. అందుకని అని అర్థమైందా ఇప్పుడు? కాబట్టి చచ్చిపోతారు. కాబట్టి ధ్యానం ఏం చేస్తుందంటే, ఒకవేళ ప్రారబ్ధ కర్మతో నీకు రానటువంటి కష్టాలు జీవితంలో వచ్చినా కూడా, ప్రారబ్ధ కర్మతో నీకు రానటువంటి జబ్బులు వచ్చినా కూడా, ఒకవేళ నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఆ డబ్బులు తగ్గకపోయినా కూడా, ఆ ధ్యాన శక్తి ప్రభావం వల్ల ఆ జబ్బుల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆ జబ్బుల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆ విధంగా ధ్యానం మీకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందమ్మా? మీ ప్రశ్నలకు సమాధానాలు, ఇంకా ప్రశ్న క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇక్కడ ఈ టైంలో.